హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అబ్జర్వ్ ద క్వశ్చన్. రెండు సంఖ్యలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. ప్రతి సంఖ్యకు 15ను కలిపినప్పుడు వాటి నిష్పత్తి 7:8 అవుతుంది. అయితే ఇచ్చినటువంటి సంఖ్యల మొత్తం ఎంత? రెండు సంఖ్యలు ఇచ్చిండు. ఆ రెండు సంఖ్యలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఇప్పుడు ప్రతి సంఖ్యకు కూడా 15ను కలిపినట్టయితే వచ్చేటటువంటి నిష్పత్తి 7:8 అవుతుంది. అయితే ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క మొత్తము ఎంత? ఇక్కడ ముందుగా మొదటి సంఖ్యలు ఏమున్నాయి? 2:3 కాబట్టి 2x, రెండవది 3x అనుకుందాం. ఈ రెండు సంఖ్యలకు 15 కలిపినట్టయితే, మరి పూర్వపదానికి పరపదానికి 15 కలిపినట్టయితే వచ్చే నిష్పత్తి ఎంత అవుతుంది? 7:8, అంటే 7/8 అని రాస్తున్నాం. ఇప్పుడు మనము అడ్డ గుణకారం చేద్దాం. మరి అడ్డ గుణకారం చేసినట్టయితే ఈ విధంగా గుణిస్తాం. సో గుణించినప్పుడు 8తో గుణిస్తే 8 2 16x ప్లస్ 15 × 8 120 ఈజ్ ఈక్వల్ టు 7 × 3 21x ప్లస్ 15 7 105. ఇప్పుడు చరరాశి పదాలన్నీ కూడా ఒకవైపు, స్థిరాంకాలన్నీ కూడా రెండో వైపుకు బదలాయిద్దాం. మళ్ళీ బదలాయించినట్టయితే గమనించండి ఒక్కసారి. 16x ఉంది, ఇక్కడ 21x ఉంది. 16x అనేది ఎడమ నుంచి కుడికి వచ్చినట్టయితే -16x అవుతుంది. మరి అలాగే ఎడమ వైపు స్థిరాంకం 120 ఉంది. 105 అనేది కుడి నుంచి ఎడమకు వచ్చినట్టయితే -105 అవుతుంది. తీసివేయగా 120లకి వెళ్ళి 105 తీసేస్తే 15 అవుతుంది. 15 ఈజ్ ఈక్వల్ టు 21xలకి వెళ్ళి 16x తీసేస్తే 5x అవుతుంది. మరి 5 × x ఈజ్ ఈక్వల్ టు 15 కాబట్టి మనకి x విలువ అంటే 5 గుణిస్తుంది, ఎడమ వైపు వస్తే భాగిస్తుంది. కాబట్టి 15/5. 15ను 5తో భాగించండి, ఎంత వస్తుంది? 5 1 5 3. సో x ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఇప్పుడు మొదట ఉన్నటువంటి నిష్పత్తి ఎంత? ఒకటి 2x, ఒకటి 3x. 2x + 3x అంటే కావాలంటే ఇలా కూడా రాయొచ్చు. సో 5x, x వాల్యూ 3 కాబట్టి 5 × 3 ఈజ్ ఈక్వల్ టు 15. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై